అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులందరినీ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రెజెంట్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. బీఎస్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలని మనం చూడొచ్చు. చెట్టును ఢీకొని జనావాసాలపైనే ఆ విమానం పడిపోయి ఒక్కసారిగా అక్కడ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. पूरा ही गया होगा कोई ఫ్లైట్ క్రాష్ అవుతున్న విజువల్స్ ని మనం ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాషింగ్ జరిగినట్లు మనకు తెలుస్తోంది. ఒక చెట్టును ఢీకొట్టి జనావాసాలపైనే ఆ విమానం క్రాష్ అయిన దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ లో చూడొచ్చు. విమానం క్రాష్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు మనం ఒక్కసారిగా చూడొచ్చు. ఈ విమానం లండన్ కు వెళ్తుంది. ఇంటర్నేషనల్ ట్రిప్. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే అందులో ఎక్కువ మెంబర్స్ జర్నీ చేస్తారు. టెక్నికల్ గా విమానం ఫ్లై అయ్యే ముందు ప్రతి ఒక్కటి కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం జరుగుతుంది. అంటే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ తో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఏంటనేది మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. మనం చూస్తున్నాం ఫ్లైట్ క్రాష్ అవుతున్న దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. టేక్ ఆఫ్